సిమిలర్గా ఉండే ఒకటి ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఒకసారి ఇంజక్షన్ చేయించుకున్నాను నేను. నర్సు గారు అప్పుడు నర్సుల యొక్క వస్త్రధారణ కూడా వేడిగా ఉండేది, ఒక టోపీ ఉండేది వాళ్ళకి. ఆ తర్వాత సాక్స్లు వేసుకున్నారు, తెల్ల సాక్స్లు, మోకాల దగ్గర గౌన్ ఉండేది. గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రాముఖ్యంగా వాళ్ళకి పాపం ఎంతమందికి ఏం చేస్తారు ఇంజక్షన్లు, ఇక్కడ నుంచి అక్కడ దాకా ఉండేది లైన్ అంతా. డాక్టర్ గారు ఇంజక్షన్ అని రాసేవాడు అంతే. ఆ లైన్లో నిలబడిన తర్వాత అప్పుడు డిస్పోజల్ సిరంజిలు ఉండేవి కాదు, అవి మరలా వారు స్టెరైల్ చేసి మరలా వాడుతుండేవారు. స్టీల్ సిరంజిలు ఉండేవి, లేదా గ్లాస్ సిరంజిలు ఉండేవి, వాటికి స్టీల్ నీడిల్స్ ఉండేవి. వాటిని ఓ 4-5 పొడిసేయడం, ఆ తర్వాత మళ్ళీ హాట్ వాటర్లో పెట్టి స్టెరైల్ చేసేవారు. నాకేదో కొంచెం జ్వరం వచ్చింది, మా నాన్నగారు తీసుకెళ్ళారు ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే ఇలా చూసింది, నాకు చూడగానే అర్థమైపోయింది ఇదేదో తేడా జరుగుద్దని. ఆ ఇంజక్షన్ పొడవగానే జ్వరం తగ్గిపోయింది, కానీ చెయ్యి బరువైపోయింది. నాకు ఒక వారం రోజులు ఆ చెయ్యి లేపలేకపోయింది, ఈ మాత్రం వాసిపోయింది. మా నాన్నగారు అన్నారు, బాబు మళ్ళీ